వెల్కమ్ టు టీజీ న్యూస్ తెలుగు టీవీ 14. నేను మీ సుమన్. ఈరోజు ప్రధానంగా ఒక వార్త తీసుకుంటే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు భద్రాచలం సంబంధించిన 7 మండలాలు ఆంధ్రలో కలపడం జరిగింది. సో ఆ 7 మండలాలు తిరిగి తెలంగాణకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం జరిగింది. మరియు దీనికోసం నేను ఉద్యమం చేస్తా అని చెప్పి కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, అది పక్కన పెట్టి ఈ ఫస్ట్ అయితే ఒక ఫుటేజ్ చూద్దాం. మనం ఈ వీడియోకి సంబంధించి ఒకటి చూడండి. వీడియో చూశారు కదా. ఇందులో ఏం జరిగిందంటే భద్రాచలానికి సంబంధించి 900 ఎకరాలు మన భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో జనాలు ఆక్రమించుకున్నారు. అది దేనికి సంబంధించింది? భద్రాచలం దేవస్థానం సంబంధించిన ల్యాండ్. దానికి సంబంధించి ఆ ల్యాండ్ కోసం ఎంక్వైరీ చేయడానికి భద్రాచలం టెంపుల్ ఈవో గారు రమాదేవి గారు వెళ్ళినప్పుడు నిన్న ఆమెపై దాడి చేయడం జరిగింది. చాలా అవమానీయం. దీనిపై ఏ గవర్నమెంట్ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. రమాదేవి గారిపై జరిగిన దాడిలో కవిత గారు ముసలి కన్నీరు కాల్చడం అసలు నిజంగా నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. కవిత గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు భద్రాచలం సంబంధించిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. దానికి సహకరించింది అప్పటి ముఖ్యమంత్రులు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మీ తండ్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారండి. మీరు అప్పుడు మాట్లాడకపోవడం, ఇప్పుడు మాట్లాడడం, అసలు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేదా మీరు పిచ్చోళ్ళు అయితే మాకైతే అర్థం కావట్లేదండి. ఒకసారి అయితే చూడండి, ఒక మహిళపై దాడి జరిగింది, అది ఒక టెంపుల్ ఈవో. ఈ 4 ఇయర్స్లో తను భద్రాచలం ఎంత డెవలప్ చేసిందో మీకు తెలుసు, అక్కడ జనాలకు తెలుసు అండి. ఒక్కసారి మీరు వెళ్ళండి, మీరు గుడికి వెళ్తారో లేదో తెలియదు, సరే భద్రాచలం వెళ్ళండి, తనను పరామర్శించండి, అక్కడ జనాలకి కనుక్కోండి ఏమైంది. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం టీజీ న్యూస్ తెలుగు టీవీ 14. నేను మీ సుమన్. థ్యాంక్ యూ.